నాటు డ్రగ్స్ రన్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి ప్రతి గ్రామంలో యాంటీ డ్రగ్ కమిటీలు వేయాలని సూచన. బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష. కళ్యాణ మహోత్సవ పోస్టర్ విడుదల, హాజరైన ఉన్నతాధికారులు. రాత్రి 11 గంటలకే వ్యాపారాలు బంద్ అని పోస్టులు వైరల్. నిబంధనల ప్రకారమే షాపులు కొనసాగుతాయని పోలీసుల క్లారిటీ. సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీ క్లాత్ షోరూంలలో అగ్ని ప్రమాదాలు. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. భారీగా ఆస్తి నష్టం. ఆల్వాల్లో గోదాములపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. భద్రతా ప్రమాణాలు పాటించలేదని సరుకుల సీజ్. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఇండియా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. 10 ఏళ్లలో లోక్సభలో తొలి విపక్ష నేతగా రాహుల్ ఎన్నికయ్యారు. ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఇండియా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. 10 ఏళ్లలో లోక్సభలో తొలి విపక్ష నేతగా రాహుల్ ఎన్నికయ్యారు. ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, లోక్సభ పక్ష నేతగా రాహుల్ ఎంపికయ్యారు కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మోనిత, ఈరోజు ఖర్గే నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమికి సంబంధించిన ఫ్లోర్ లీడర్ల సమావేశం అనేది కూడా జరిగింది. ఆ సమావేశంలోనే రాహుల్ గాంధీని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నట్లుగా సమాచారం అంతా ఉంది. రాహుల్ గాంధీ పేరును కాంగ్రెస్ పార్టీ సూచించగా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికకు సంబంధించి వారు కూడా అంగీకారం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి భర్తృహరి మెహతాబ్ కి మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ లేఖ ద్వారా ఈ విషయాన్ని ఆఫీషియల్ గా కమ్యూనికేషన్ అనేది కూడా చేశారు. ఈ నిర్ణయం అనేది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో నేతలు కావచ్చు, అలాగే ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలు కూడా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా లోక్సభలో వ్యవహరించాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇండియా కూటమికి సంబంధించి నేతలందరూ కూడా గతంలో ప్రధానిగా ఇండియా కూటమి కనుక గెలిచినట్లయితే ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, ప్రధాని పదవికి కూడా రాహుల్ గాంధీ అర్హుడంటూ కూడా గతంలోనే కొంతమంది కీలక నేతలు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి చర్చించినటువంటి సందర్భంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండడం వల్ల ఈ ఇండియా కూటమికి ఉపయోగపడుతుంది అనేటువంటి దిశగా ఆలోచన అనేది కూడా చేశారు. రానున్నటువంటి రోజుల్లో పార్లమెంట్ లో ఇండియా కూటమిని లీడ్ చేసేటువంటి అవకాశం రాహుల్ గాంధీకి రావడం అనేది కూడా మంచి నిర్ణయం అనేటువంటి దిశగా వారందరూ కూడా స్వాగతించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక క్రూషియల్ రోల్ ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష నేతకు సంబంధించి. ఇటు ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో ప్రతిపక్ష నేత సంబంధించినటువంటి రోల్ అనేది చాలా క్రూషియల్ గా ఉండబోతుంది. ముఖ్యంగా సిబిఐకి సంబంధించిన అధికారుల నియామకం సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎంపికకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో, అలాగే విజిలెన్స్ కమిషనర్ కు సంబంధించినటువంటి నియామకాలు కావచ్చు, ఇలా ఎన్నికల కమిషన్ కి సంబంధించిన నియామకాలకు సంబంధించి కూడా ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించిన నేత అభిప్రాయాలు అనేవి కూడా తీసుకుంటా ఉంటారు. దాంతో ప్రధానితో సమానమైనటువంటి కేబినెట్ హోదా అనేది కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర కమిటీల నియామకాల్లో కూడా ప్రతిపక్ష నేత అనేది కూడా చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. కాబట్టి ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల డిమాండ్ అనేది కూడా తీరినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అనేది కూడా కొద్దిసేపటి క్రితమే తీసుకున్నారు. దాన్ని ఇటు స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నిక సంబంధించినటువంటి తరుణంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతల భేటీ అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలోనే ఇటు ప్రతిపక్ష నేతకు సంబంధించిన ఎన్నికపైన చర్చతో పాటు ఇటు రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు సంబంధించిన ఎన్నికకు సంబంధించినటువంటి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన కూడా ఆ భేటీలో నిర్ణయించినట్టుగా సమాచారం అంతా ఉంది. మొదట
రైట్, థ్యాంక్ యూ మదర్. To the pro tem speaker Bhartwari Mahtab, informing the decision of appointment of Rahul Gandhi as the leader of opposition in the Lok Sabha. Other office bearers will be decided later. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో వ్యవసాయ, మార్కెట్, చేనేత, జౌళి శాఖల అధికారులతో భేటీ అయ్యారు భట్టి. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ఆఫీసర్లు పలు సూచనలు చేశారు. మీటింగ్కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫినాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ఆఫీసర్లు పలు సూచనలు చేశారు డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క. సాయిల్ ఫర్టిలిటీ, నేషనల్ సెక్యూరిటీ మిషన్ ఇలా చాలా పర్టికులర్ స్కీమ్స్ ఉన్నాయి సార్. మా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వెళ్ళి సపరేట్ గా బడ్జెట్ తీసుకొని తెచ్చాము సార్. ఇప్పుడు ఈసారి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాబ్ ఇండియా క్లాత్ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేశాయి. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఫ్యాబ్ ఇండియా స్టోర్ సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు సాయంత్రము 6:30 అగ్ని ప్రమాదము జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా జూబ్లీహిల్స్ ఫైర్ సంబంధించిన అధికారులకు సమాచారం అందించారు. వెంటనే 2 ఫైర్ ఇంజన్ల ద్వారా పూర్తి స్థాయిలో కూడా మంటలనేది అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇది క్లాత్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర మెటీరియల్ సంబంధించిన స్టోర్ ఇది ఫ్యాబ్ ఇండియాకు సంబంధించి. సో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్ దాదాపు G+5 అంటే గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ G+5గా అధికారులు చెప్తున్నారు. మొత్తం కూడా మంటలనే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఇంకా స్మోక్ ఆ బిల్డింగ్ లో ఉంది. లోపల కూడా ఫైర్ ఏదో ఒక లోపల ఉన్నట్లు కొంతవరకు అధికారులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా అధికారుల ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో అధికారులు గ్రౌండ్ లెవెల్కి వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ రోజే జూబ్లీహిల్స్ పరిధిలోనే 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇది 2వ అగ్ని ప్రమాదము. సో ఫ్యాబ్ ఇండియాకి సంబంధించి అగ్ని ప్రమాదానికి ఆ మెయిన్ రీజన్స్ ఏంటి, ఇప్పటివరకు నోటీస్ చేసింది ఏంటి అనేది మాట్లాడేందుకు డిఎఫ్ఓ హైదరాబాద్ శ్రీనివాస్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఫ్యాబ్ ఇండియా స్టోర్ సంబంధించిన అగ్ని ప్రమాదంలో దానికి కారణాలు ఏంటి, మీరు ఇప్పటివరకు నోటీస్ చేసింది? G+5 ఫ్లోర్ బిల్డింగ్స్ లోపల ఫ్యాబ్ ఇండియా అనేది ఒక గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ అంటే అది ఒక చజ్జా మాదిరిగా ఉంటుంది. సో అందులో ఒక మూలన ఎలక్ట్రికల్ షార్ట్ బాక్స్ కానీ తర్వాత USB బాక్స్ దగ్గర అయినట్టు ప్రాథమికంగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఈ లోపల ఫైర్ స్టార్ట్ అయింది, ఇది పై మొత్తం ఫ్లోర్స్కి ఏమైనా ఇది వ్యాపించిందా, కేవలం అక్కడి వరకే దీన్ని ఫైర్ని అదుపులోకి తీసుకొచ్చారు? వెళ్ళలేదండి, కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఫైర్ లేదు. ఓన్లీ చజ్జా ఎక్కడైతే మెజనైన్ ఉందో అక్కడే ఫైర్ కేంద్రీకృతమైంది. అక్కడికే సమర్థవంతంగా మేము నిరోధించడంలో మేము సఫలీకృతమయ్యాం. ఈ స్టోర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు సరిగ్గా ఫైర్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ఇందులో ఉన్నారు, ఎంతమంది ఇందులో పనిచేస్తూ ఉన్నారని మీకు చెప్పారు? ఫ్యాబ్ ఇండియాలో సుమారు 10 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పైన కూడా ఒక 4 అంతస్తులు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంకో సుమధుర అనే ఒకటి ఉంది, అందులో కూడా ఒక 30-40 మంది పనిచేస్తున్నారు. అందరూ కూడా సేఫ్ ఎవాక్యుయేట్ అయ్యారు. ఎవరి లైఫ్స్ రిస్క్లో లేకపోవడం అనేది ఈరోజు మనకు శుభపరిణామం. ఫైనల్గా చెప్పండి, గోదాములో ఫైర్ అయిందా? అంటే ఒకవేళ గోదాములు కూడా ఇలాంటి బిల్డింగ్స్లో గోదాములకు అనుమతి ఉండదు సాధారణంగా. ఇప్పుడు గోదాంలో ఫైర్ అయితే ఒకవేళ వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? వాళ్ళ లైసెన్స్ ఎవరి దగ్గర తీసుకున్నారో, ఎంతకాలం అందుబాటులో ఉంది, అవన్నీ వివరాలు తీసుకొని వాళ్ళ పైన అంటే వాళ్ళ దగ్గర మిస్టేక్ ఉన్నదో తప్పనిసరిగా చట్ట ప్రకారం ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ పైన సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఒక 30-40 మంది ఉంటే ఫ్యాబ్ ఇండియాలో పనిచేసేవారు ఒక 10 మంది, అంటే ఒక 50 మెంబర్స్ అందరూ కూడా బయటకు వచ్చేసారు. ఈ ఘటనలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం మాత్రం జరిగింది అనేది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్. నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు వంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. కంటోన్మెంట్ పరిధి అన్నానగర్లో పర్యటించారు ఎమ్మెల్యే. బస్తీల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. కాలనీల్లో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు స్థానికులు. వెంటనే సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు ఎమ్మెల్యే. పాదయాత్ర జరిగింది. సమస్యల గురించి మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న ఈరోజు గల్లీ తిరిగి సమస్యలన్నీ తెలుసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే ఎలక్షన్ కాకముందు 10-15 సంవత్సరాల నుంచి బస్తీలో తిరుగుతుంటా ఒక్కొక్కరిది సమస్యలు ఏమున్నాయని చెప్పి చూసి
ఈ సమస్యల గురించి తిరుక్కుంటూ వస్తున్నాడు. తిరుక్కుంటూ వచ్చినాక గెలిచినాక కూడా ఈరోజు ప్రతి గల్లీకి తిరుక్కుంటా ఈ డైరీస్ లైన్ కానీ మంచినీళ్ళది కానీ వాటర్ ప్రాబ్లం కానీ మోరి నీళ్ళల్లో మంచినీళ్ళు కలుస్తున్నాయి ఈ ప్రాబ్లం కానీ కరెంటు వైర్లది కానీ ఇవన్నీ సమస్యల గురించి ఒక్కొక్క ఇంటింటికి తిరుక్కుంటూ తిరుగుతుంది. నిన్న బోర్డు మీటింగ్ జరిగింది. దాంట్లో ఈ బీజేపీ నామినేట్ పదవి ఉన్న రామకృష్ణ గారు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీతో ఇద్దరు పొత్తులు నడిపించుకుంటారు. ఈరోజు మాకు చెప్తుంది. మొన్న ఎలక్షన్లప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి అన్నానగర్ చౌరస్తా కాడ మీకు మేము పట్టాలు ఇస్తామని చెప్పి మంచినీళ్ళ ప్రాబ్లం అస్సలు ఒక నెల లోపల మంచినీళ్ళ ప్రాబ్లమే ఉండదని చెప్పి ఇవన్నీ మా ముఖ్యమంత్రి చెప్పిపోయిన తర్వాత నిన్న ఏదో తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడి నేనే తెలుగులోనే అనుకుంటా అతి తెలివి చూపించుకుంటా మా స్థానిక నామినేట్ పదవి 3 సార్లు 4 సార్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చింది. మొన్న ఆగస్టు 10 తారీఖు అయిపోయిందంటే మళ్ళీ పోయిండు ఫిబ్రవరి 10 తారీఖు వరకు తెచ్చుకున్నా అంటే సంవత్సరం తెచ్చుకొని ఈరోజు మంచినీళ్ళు. అల్వాల్ వెంకటాపురంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గోదాములపై దాడులు చేశారు ఎస్ఓటీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. ఇలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిత్యావసర సరుకులను రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇతరులకు చెందిన ట్రేడింగ్ సంస్థ పేరుతో ప్యాకేజింగ్ చేసి ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ₹1,00,000 విలువైన సరుకులను సీజ్ చేశారు అధికారులు. లోక్సభలో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణం చేశారు. సింగరేణి కార్మికుడి డ్రెస్ కోడ్లో వచ్చి ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తానంటున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణతో మదార్ ఫేస్ టు ఫేస్. 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభమవడమే ఎంపీల ప్రమాణ స్వీకారంతో ఈరోజు ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మనతో ఉన్నారు. యువకుడు, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ సెషన్? ఫస్ట్ టైం పార్లమెంటేరియన్గా అడుగుపెట్టారు పార్లమెంట్లో. ఏం చేయబోతున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, పెద్దపల్లి అంటేనే కాకా ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఫస్ట్ తాతగారు, తర్వాత నాన్నగారు అక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఎంపీగా ఉంటారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? యాక్చువల్లీ చాలా ఇమోషనల్ మూమెంట్ నాకు యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది పార్లమెంట్లో కలుస్తుంటే కూడా కాకాగారిని గుర్తు చేసుకుంటున్నారు. అరే వెంకటస్వామి సాబ్కే పోతే అని చెప్పి చాలామంది నార్త్ నుంచి రకరకాల స్టేట్ల నుంచి గుర్తుపడుతున్నారు నా సర్నేమ్ చూసి. దానికి యాక్చువల్లీ పెద్దపల్లి ప్రజలకు నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఈరోజు నాకు ఇచ్చిన ఆశీర్వాదం, పెద్దపల్లికి న్యాయం చేసే సత్తా ఉందని చెప్పి నాకు గుర్తించి నాకు ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు, సింగరేణిని కూడా కష్టాల్లో పెడుతున్న ప్రభుత్వం బీజేపీ పార్టీ అని చెప్పి ఈరోజు అందరు గమనిస్తున్నారు. అప్పుడు ప్రచారం చేసేటప్పుడు కూడా చెప్పినాము, బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వస్తే సింగరేణిని కష్టాల్లో పెడతారని చెప్పి చాలా స్పష్టంగా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, కోల్ మైన్స్ని ఆక్షన్ చేయడం కానివ్వండి, ప్రైవేటైజేషన్, ప్రైవేట్ కంపెనీస్ని ఆక్షన్లో పాల్గొనే అవకాశం ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈరోజు మేము గొంతిప్పడం జరుగుతుంది. ఈరోజు నేను ఒక కార్మికుడి ఉద్దేశాలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియజేయడానికి ఈరోజు నేను కార్మికుడి లాగా వెళ్ళి ఓతు కూడా తీసుకోవడం జరిగింది. ఇదంతా సింగరేణిని కాపాడే ఒక లక్ష్యంతో వెళ్ళి గొంతు విప్పి ఖచ్చితంగా పోరాడి మరి కాపాడదామని చెప్పి మా ప్రయత్నము ఖచ్చితంగా చేస్తామని చెప్పి. సార్, పార్లమెంట్ పరిధిలో డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నారు? ఫస్ట్ మీ ప్రాధాన్యతలు నెక్స్ట్ 5 ఏళ్లకు సంబంధించి ఏవేవి ప్రాధాన్యతలు ఉండేటువంటి అవకాశం ఉంది? మన సింగరేణిని కాపాడుకుంటా పెద్దపల్లి ప్రాంతాన్ని కూడా న్యాయం చేసేటట్టు నిధులు తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి ఎట్లయితే మేము చెప్పినామో ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉండి పనిచేస్తాము. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే మీరు చూడండి మహిళల కోసం టాయిలెట్లు లేవు, నీళ్ళు లేవు, ఇవన్నీ ఫోకస్ పెట్టుకొని డెవలప్మెంట్ దారిలో, అభివృద్ధి దారిలో నడుద్దామని చెప్పి పనిచేస్తాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిరుద్యోగ సమస్య. ఖచ్చితంగా సంస్థలు తీసుకొచ్చి ఈ నిరుద్యోగుల సమస్య తీర్చేలాగా మేము ఉద్యోగాలు తీసుకొచ్చేటట్టు మేము పనిచేస్తాం. సార్, ఈసారి కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పుడు లేనట్టుగా యువకులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. గెలిచిన ఎంపీలో కూడా చాలా మంది యువకులే ఉన్నారు.
ఒక యువ ఎంపీగా మీరు ఎట్లా వ్యవహరించబోతున్నారు పార్లమెంటు సమావేశాల్లో? ఎందుకంటే కీలకమైనటువంటి బిల్లులపైన చర్చ వస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మీ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి దేశవ్యాప్తంగా అందరూ ఒకటి గమనించాలి, ఏంటంటే బీజేపీ పార్టీకి ఫుల్ మెజారిటీ ఇవ్వలేదు. ప్రజలు కూడా చాలా ఆలోచించి ఓటేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అంటే బీజేపీ పార్టీ కూడా గత 10 సంవత్సరాలు ఎట్లయితే అహంకారంతో ప్రవర్తించిందో అది ఈసారి చేయడం కష్టం అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఈసారి వచ్చిన అవకాశం మీరు ఎట్లయితే చెప్పినారో చాలామంది యువతను కూడా ప్రోత్సహించి పార్లమెంట్ పంపించడం జరిగింది. మేమందరము ఒక తాటిపై వచ్చి బీజేపీ పార్టీ చేసే అరాచకాల మీద కానివ్వండి, ఇష్యూస్ మీద కానివ్వండి, నిరుద్యోగుల సమస్య మీద కానివ్వండి గొంతు విప్పి మాట్లాడి సమస్యని తీర్చేలాగా పోరాడాలని చెప్పి యువతని ప్రోత్సహించడం జరిగింది. యువ ఎంపీలు చాలామంది వచ్చినారు అండ్ అందరూ ఒక తాటిపై వచ్చి ఖచ్చితంగా యువత సమస్యల మీద పోరాడతామని చెప్పి మేము అజెండా లాగా పెట్టుకొని మరి మా లక్ష్యం అది. సార్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. నిరుద్యోగ సమస్య, పేపర్ లీకేజ్, నెట్ ఎగ్జామ్స్ రద్దు, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటికి సంబంధించి నెక్స్ట్ కమింగ్ అప్ పార్లమెంట్ సెషన్స్లో ఫైటింగ్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ డే ఆఫ్ పార్లమెంటు మోడీ గారు ప్రమాణ స్వీకారం కానివ్వండి, అందరూ వాయిస్ చేసినారు. వాళ్ళు ఓత్ తీసుకునేటప్పుడు కూడా సేవ్ డెమోక్రసీ అని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆదేశాలతోటి సేవ్ డెమోక్రసీ అని చెప్పి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని అందరము అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా నీట్ సమస్య మీద కూడా మినిస్టర్ ఓటు తీసుకునేటప్పుడు అందరం కూడా నీట్ అని చెప్పి, అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇకపై గత 10 సంవత్సరాలు వాళ్ళు ఎట్లయితే మాకు ఎవరు చెప్పేది లేదు, ఎవరు ఏం మమ్మల్ని అనేది లేదు అన్నట్టు ఎట్లయితే ప్రవర్తించిండ్రో ఈసారి ఆ అవకాశం ఉండదు. అపోజిషన్ స్ట్రాంగ్ అయింది. యూఆర్ ఆన్సరబుల్. ఏది డెసిషన్ తీసుకున్నా దానికి జవాబు చెప్పే సమయం వచ్చింది అన్నట్టు మేము మా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి డెమోక్రసీ, ఆపోజిషన్ పార్టీ పని కూడా అధికారంలో ఉన్న పార్టీ చేసే తప్పులు కానివ్వండి, ఏదైనా ప్రజల కష్టాలు పెట్టే సమస్యల మీద మేమున్నామని చెప్పి ధైర్యం ఇచ్చేలాగా పనిచేయాలని చెప్పి అదే బాటలో నడుస్తాం మేము. సార్, ఇంకో చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. రాహుల్ గాంధీని ఎల్ఓపీగా చేయాలి, ప్రతిపక్ష నేతగా చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. దానిపైన మీ కామెంట్స్? డెఫినెట్లీ అండి, ఫుల్ సపోర్ట్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని హింసలు, ఎన్ని కుట్రలు చేసినా ఆయనది రియల్ డిటర్మినేషన్ అని చెప్పాలా. అది కంకణం కట్టుకొని డెమోక్రసీని కాపాడుకుందామని చెప్పి ఏదైతే ఆయన లక్ష్యం ఉందో దాని ద్వారానే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి. డెమోక్రసీని రక్షించుకుంటూ అభివృద్ధి బాటలో నడుద్దామని చెప్పి ఆయన లక్ష్యం ఏదైతే ఉందో 100% ఆయనకి మద్దతు ఇచ్చి ఆయనకి సహకరించి అభివృద్ధి బాటలో వెళ్ళేటట్టు చూస్తాం. రాష్ట్రంలో నిన్న సీఎంతో కలిసి కేంద్ర మంత్రులను కలిశారు. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే స్టేట్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా మీరున్నారు. కోఆర్డినేషన్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది పార్టీలో? మంచిదండి. మేము అన్ని టాపిక్స్ మీద మేము ఏదైతే తెలంగాణకి వచ్చే నిధులు కానివ్వండి, రావాల్సిన నిధులు కానివ్వండి, కష్టపడి పోరాడి మరి నిధులు తీసుకొస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో దాని బాటలోనే కట్టుబడి ఉంటాము. మీరందరూ చూస్తున్నారు, ప్రజలకు న్యాయం కావాలి. గత 10 సంవత్సరాలు చేసిన అన్యాయం బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాము. నిధులు తీసుకొచ్చి ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. పార్టీ మారడాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కొంత అక్కడిక్కడ చిన్న చిన్న అసంతృప్తులు వస్తున్నాయి. వాటికి ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ. ఖచ్చితంగా న్యాయం వైపే నడుస్తామని చెప్పి ఏదైతే ప్రచారం ఉన్నదో ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉంటాము. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు వెల్కమ్, చూసి చేయాలి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఎట్లయితే నిరంకుశ పాలన చేస్తున్నారు ఆ పాలన కాకుండా ఇప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ వచ్చింది, ప్రజల తెలంగాణ వచ్చిందని చెప్పి ఏదైతే ప్రజలు మాట్లాడుకుంటున్నారో దానికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నారు. సార్, ఫైనల్గా సింగరేణికి సంబంధించి ప్రైవేటైజేషన్ ఎక్కువ ఇప్పుడు గనుల వేలంకి సంబంధించిన ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తుంది. దానికి సంబంధించి ఎందుకంటే పెద్దపల్లి అంటేనే గనులకు సంబంధించిన ఇష్యూ గుర్తుకొస్తుంది, బొగ్గు గనులు ఇవన్నీ ఉంటాయి. వీటిని ఎట్లా అపోజ్ చేయబోతున్నారు? వీటికి సంబంధించి ఏ విధంగా ఫైట్ ఉండబోతుంది? ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తే ఫస్ట్ ఉన్న ఉద్యోగాలు తీసివేసి తక్కువ చేసి వాళ్ళు ప్రాఫిట్ల మీద నడిపిస్తారు. మీరు అందరికి ఇంతకుముందు కూడా రిపీటెడ్గా చెప్తూ వస్తున్నాను.
పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని కాపాడుకోవాలి. మన దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని కాపాడుకుంటేనే ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగాలు ఉంటేనే మనం అభివృద్ధి బాటలో నడుస్తాం. అల్టిమేట్లీ జీడిపి కూడా అట్లనే పెరుగుతుంది. దీనికి కట్టుబడి ఉన్నాము. మేము పోరాడతాం. బీజేపీ పార్టీ ఏదైతే ఆక్షన్ చేద్దాం అనుకుంటుందో, ప్రైవేట్ ప్లేయర్స్ని వస్తుంది అనుకున్నాము, న్యాయం వైపే ఉండాలి, ఖచ్చితంగా ప్రజల వైపే ఉండాలని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నాము. మేము దాని ప్రకారమే పనిచేస్తాం. బొగ్గు గనుల నుంచి సహా ఇతర సమస్యలకు సంబంధించి ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. బీజేపీ చేసేటువంటి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తమ పోరాటం అంతా కూడా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా గడ్డం వంశీకృష్ణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన సబ్ ఇన్స్పెక్టర్ పగడాల శ్రీశైలంకు ప్రభుత్వం ఉత్తమ సేవ పథకంను ప్రకటించింది. ప్రతి ఏడాది పోలీసు అధికారులకు మహోన్నత సేవ, ఉత్తమ సేవ, కఠిన సేవ పథకాలను ప్రకటిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది ఉత్తమ సేవ పథకాన్ని శ్రీశైలం సొంతం చేసుకున్నారు. 1989లో కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో చేరిన శ్రీశైలంను విధి నిర్వహణలో నిబద్ధత గుర్తించి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేశారు ఉన్నతాధికారులు. 2020లో సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి కల్పించారు. ఇక తన సర్వీస్ లో ఇప్పటి వరకు దాదాపు 380 రివార్డులు అందుకున్నారు శ్రీశైలం. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోందన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, దేవాదాయ శాఖ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆషాఢమాస బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇక ముఖ్యమైన దేవాలయాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. జూలై 8, 9, 10వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకల పోస్టర్ను విడుదల చేశారు. అమ్మవారి కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి హైదరాబాద్ సంస్కృతి అద్దం పట్టే బోనాల జాతరను ఇలా బల్కంపేట దేవాలయానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా అనేక మంది విశ్వసించేటువంటి స్వయంభూ బల్కంపేట అమ్మవారి యొక్క దేవాలయంలో రాబోయే నెల రోజుల పాటు ఏ విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలనేటువంటి ఆలోచన మీద ఈ రివ్యూ జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యంగా కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి మేరకు గత సంవత్సరం 15 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చి దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 3000 చిల్లర దేవాలయాలకన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపు ఇవ్వడం కావచ్చు. ఒక 27 దేవాలయాలకు పట్టు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈసారి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సూచిక బోర్డులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, చిన్న అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇక క్యూ లైన్లలో ఉండే భక్తులకు తాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి. ఈ సంవత్సరము 20 కోట్లు శాంక్షన్ చేశారు ఈ బోనాలు పండుగ కోసము. రాష్ట్రం అంతా కూడా మనకి ముఖ్యంగా పెద్ద గుడిలు ఒక 10తో పాటు మిగతా ఒక 3000 గుడిలకి గ్రాంట్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గుడిలతో పాటు చిన్న చిన్న ప్రైవేటు గుడిలకి కూడా ఈ వసతి అనేది ప్రభుత్వము కల్పిస్తుంది. మరియు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్సవ కమిటీ ఏర్పరిచాము. ఇప్పుడు ప్రతి గుడిలో కూడా ఈ సమీక్ష సమావేశం జరుపుకుంటూ ఖచ్చితంగా భక్తులకి కావాల్సినటువంటి వసతులు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అని ఈరోజు ఈ
సమీక్ష సమావేశం మంత్రివర్యులు ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. బోనాల పండుగలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. మహిళా భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కళ్యాణ సమయంలో అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఇప్పటికే 50 మంది అనుమానితులను బైండ్ ఓవర్ చేశామన్నారు డీసీపీ విజయ్. మా ముఖ్యమైన రిక్వెస్ట్ ఒకటి ఉంది. టెంపుల్ లోపల ఈ సీసీటీవీ కవరేజ్ బాగానే ఉంది. బయట టెంపుల్ చుట్టూ ఈ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో కూడా చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది. చాలా పోకిరీలు, తాగుబోతులు వచ్చి చాలా మహిళలకు, భక్తాదులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారనేది పోయినసారి అనుభవానికి వచ్చింది. ఆ నేపథ్యంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు మా విన్నపం, ఈ చుట్టూ ఉన్న ముఖ్యమైన రోడ్ లేన్ బై లేన్లలో కూడా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదన చేసినాము. అది మన కమిషనర్ గారి ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఒక లేఖ కూడా రాసినాము. ఈ 2 బ్యారికేడ్ అండ్ సీసీటీవీ ఏర్పాటైతే సరైన పద్ధతిలో ఈసారి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఈ బోనాలను భక్తాదులు వచ్చి గౌరవంగా భక్తితో నడిపించుకోవడానికి మేము పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఉత్సవాల సందర్భంగా 500 మంది ప్రత్యేక కళాకారులు ప్రదర్శనలు చేయనున్నారు. భక్తులకు సమాచారం అందించడానికి ఎల్ఈడి స్క్రీన్లు, దాదాపు కిలోమీటర్ దూరం వరకు వినిపించే విధంగా మైక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక దేవాలయ కమిటీలు పలు సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. బల్కంపేట ఉత్సవాల సందర్భంగా డీజేకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. దీంతో డీజేకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కార్యదర్శి హనుమంతరావు, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో డ్రగ్ పెడ్లర్స్ ని ఉపేక్షించేదే లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని నాశనం చేయడానికి కొందరు డ్రగ్స్ ని తీసుకువస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో యాంటీ డ్రగ్ కమిటీలు వేసి రాష్ట్రం నుంచి డ్రగ్ మహమ్మారిని తరిమేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో పోలీసులు డ్రగ్ ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ఈ ర్యాలీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాలు జెండా ఊపి ప్రారంభించారు. సిటీలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించే పాటను రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి డ్రగ్స్కు వ్యతిరేకంగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్లో విజేతలకు బహుమతులు అందజేశారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోకి ఎంత బడ్జెట్ కావాలన్నా ఇస్తాం, కానీ రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను తరిమేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలన్నారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి డ్రగ్స్ ను తీసుకొస్తున్నాయన్నారు. ఇలాంటి వారి పట్ల స్టూడెంట్స్ అలర్ట్గా ఉండాలని సూచించారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అనేది కనపడటానికి వీల్లేదు, వాడటానికి వీల్లేదని చెప్పి చాలా కఠినంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. మాదక ద్రవ్యాలు ఎంత ప్రమాదకరమో మనం రోజువారీ జీవితాల్లో దేశంలో కాదు ప్రపంచంలో కూడా చూస్తూ ఉన్నాం. ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజం చాలా ఆప్యాయతతో ప్రేమగా పెరుగుతున్నటువంటి కుటుంబ వ్యవస్థలో ఒక భయంకరమైనటువంటి విష ప్రయోగం లాంటిది. భారతదేశ సమాజ బలం కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో ఎంతో ప్రేమగా పెంచుకునేటువంటి పిల్లలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. డ్రగ్స్ వల్ల కొన్ని రాష్ట్రాలే నాశనం అయ్యాయన్నారు సి శాంతికుమారి. రాష్ట్రంలో డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. డ్రగ్స్ బారిన పడ్డ వాళ్లకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారిని విముక్తులుగా చేయవచ్చన్నారు. అందరం కలిసికట్టుగా కృషి చేస్తే త్వరలోనే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చూడవచ్చన్నారు సి శాంతికుమారి. ఈ డ్రగ్స్ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి తరిమికొట్టాలంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఒక పెద్ద సామాజిక విప్లవంగా దీన్ని ముందుకు తీసుకుపోతే తప్ప ఇది నిర్మూలించడం సాధ్యం కాదు.
ఈ డ్రగ్స్ బారిన పడి ఎన్ని దేశాలు, మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలు ఎంతగా దిగజారినాయి అనేది మనం గమనించాము. అయితే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలోచనలు చేసి మన తెలంగాణ నార్కోటిక్ బ్యూరోని చాలా పటిష్టపరిచి బలోపేతం చేయడమే కాకుండా మోడర్నైజ్ చేయడం ద్వారా ఈ కింగ్ పిన్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈ డ్రగ్స్ అన్నది మన రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలన చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారు. ఒకసారి డ్రగ్స్ అలవాటైతే బయటపడడం కష్టమన్నారు డీజీపీ రవిగుప్తా. పోలీస్ శాఖను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్నారు. డ్రగ్స్ అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. is alarming. Once you get addicted, it's very difficult to get out of it. It's an informed and responsible decision which you have to take as young students. You have to decide what you want to do in life. And let me tell you, getting addicted to drugs will not only destroy your life, it will destroy your dreams, it will destroy your families. It's a disease which will affect everybody, the whole community at large. You are at a crucial stage in your lives. You have to be you have to take responsible decisions and ensure you don't get trapped, you don't fall into the trap of this drug. హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై చేయాలంటే పెడ్లర్స్ భయపడుతున్నారని అన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ పోలీసులకు భయపడి హైదరాబాద్ లో జరగాల్సిన రేవ్ పార్టీలు ఇతర సిటీలో జరుగుతున్నాయన్నారు. కానీ చాప కింద నీరుల గ్రామాల్లోకి గంజాయి పాకిందన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తామని, డ్రగ్స్ తీసుకోబోమని ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 11 గంటల వరకే అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు బంద్ చేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలని, వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. మెట్రో నగరంలో అంత త్వరగా క్లోజ్ చేయడం ఎలా సాధ్యమంటూ కొందరు చేసిన విమర్శలు తెరపైకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియా పోస్టుల గందరగోళంపై హైదరాబాద్ నగర పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య సోషల్ మీడియాలో హైదరాబాద్ ప్రజలకు పోలీస్ శాఖ హెచ్చరికలు అంటూ సిపి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలతో పోస్టులు వైరల్గా మారాయి. సిటీలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని, దుకాణాలు రాత్రి 11 గంటల్లోపే క్లోజ్ చేయాలని పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఇక ఈ పోస్టులు వైరల్ అవ్వడంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి ప్రకటనలు పోలీసులు జూబ్లీ హిల్స్ వంటి ఏరియాల్లో చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఇరానీ చాయ్ హోటల్స్, పాన్ షాప్స్, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉండాలన్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, పలు మెట్రో నగరాల్లో రాత్రి వ్యాపారాలకు అనుమతి ఉండగా వై నాట్ ఇన్ హైదరాబాద్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇక ఈ విషయం సీరియస్ అవుతుండటంతో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 11 గంటల్లోపు షాపులు క్లోజ్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, పూర్తిగా తప్పుదారి పట్టించేవని తెలిపారు. షాప్స్, ఇతర వ్యాపార సముదాయాలు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని, ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు సిటీ పోలీసులు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో వాస్తవం లేదని, ప్రజలు గందరగోళానికి గురి కావద్దని అందరూ గమనించాలని అపీల్ చేస్తున్నారు సిటీ పోలీసులు. బడి ఊరికి ఆత్మ వంటిది. ప్రభుత్వ బడిలే సామాజిక దేవాలయాలు. ఇవి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపాయి. అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యనందిస్తే నేటి పిల్లలు ప్రయోజకులుగా తయారవుతారు. ఇవి మన పాఠశాలలేనన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. ప్రభుత్వ బడులకు గ్రామస్తుల ఆర్థిక సాయంతో పాటు పర్యవేక్షణ ఉంటే ఎంతో అభివృద్ధి చెందుతాయి. అందుకు నిదర్శనమే మనం చూడబోయే సర్కార్ బడి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్పురాలో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కడికి కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ గ్రామస్తులను ప్రోత్సహించారు. ఇలా ప్రతి గ్రామంలో ప్రజలు ఆలోచన చేస్తే అందరికీ ఉచిత విద్య మరింత చేరువ అవుతుందంటున్నారు ప్రజలు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్పురా జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులతో ఇంటికి వందా బడికి చందా అనే కార్యక్రమం నిర్వహించారు. మన పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకుందామని ప్రోత్సహించారు.
ప్రజలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేలా ముందుకు రావాలని కోరారు. దీంతో పాఠశాలను తీర్చిదిద్దేందుకు గ్రామంలోని ప్రతి ఇంటి సభ్యుడు ముందుకు వచ్చారు. మా మజిద్పూర్ గ్రామం లోపల ఇంటికి వంద బడి చెంది అనే కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ జూలై 24 రోజు గ్రామంలో ప్రారంభించి పాఠశాల యొక్క మౌలిక వసతులన్నీ కూడా తీర్చిదిద్దబడ్డాయి. కార్పొరేట్ స్థాయికి మించి ఆ వసతులన్నీ కూడా మన మజిద్పూర్ పాఠశాలలో కల్పించబడ్డాయి. మజిద్పూర్లోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఒక్కొక్కరు తమ వంతుగా విరాళాలు అందజేశారు. మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఇచ్చిన 50,000తో ప్రారంభమయ్యాయి విరాళాలు. గ్రామస్తుల్లో ఉన్న పెన్షన్దారులు కూడా తమ పెన్షన్ డబ్బులు ఇచ్చారు. అనేక మంది గ్రామస్తులు కదిలి వచ్చి పాఠశాలకు ఊతమిచ్చారు. ఒక్కొక్కరు పోటాపోటీగా విరాళాలు అందించారు. మొదటి రోజే 5,30,000 రూపాయలు ఇచ్చారు ప్రజలు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 25 లక్షల రూపాయలను గ్రామస్తుల నుంచి సేకరించి పాఠశాల పేరిట బ్యాంకులో జమ చేశారు. మజిద్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అర్హత, అంకితభావం గల ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. ఐఐటి ఫౌండేషన్ కోర్స్ బోధనకు 2 ప్రత్యేక టీచర్లను నియమించారు. సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు. జిల్లా, రాష్ట్రంలో జరిగే ప్రతి పోటీలకు విద్యార్థులను పంపిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో వారిని ప్రోత్సహిస్తున్నారు ఉపాధ్యాయులు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జయశంకర్ బడిబాటలో ఉపాధ్యాయులు, గ్రామ పాఠశాల కమిటీలు కలిసి కరపత్రాలు ముద్రించి చుట్టుపక్కల గ్రామాల్లో పాఠశాల ప్రత్యేకతలు వివరించారు. ప్రైవేట్ బడికి ధీటుగా సౌకర్యాలు ఉన్నాయని వారికి వివరించి పిల్లలను చేర్పించాలని కోరారు. పాఠశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజన సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ బడి పేదల బడి. ప్రభుత్వంతో పాటు గ్రామస్తులు కూడా తోడు నిలవడంతో మజిద్పూర్ బడి అభివృద్ధి చెందుతోంది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యార్థులకు బోధన అందిస్తున్నారు ఉపాధ్యాయులు. చదువు కొనే స్థాయి నుంచి చదువుకునే స్థాయి వరకు తీసుకువచ్చారు ఉపాధ్యాయులు, గ్రామస్తులు. గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంతో విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు బీజేపీ నేత కొప్పుల నరసింహారెడ్డి. హైదరాబాద్లో వనస్థలిపురంలో జరుగుతున్న రోడ్డు పనులను అడ్డుకున్నారు. నగరంలో అవసరం ఉన్న చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, మంత్రి కోమటిరెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేస్తామన్నారు బీజేపీ నేతలు. మరి ఇక్కడ పనిచేస్తా ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తారో అర్థమైతలేదు. ఎమ్మెల్యే గారు బయటికి వచ్చి మరి ఇక్కడ ప్రజలకు అసౌకర్యం అవుతుంది, ఇక్కడ షాప్ కాంప్లెక్స్ కానీ కాలనీ వాసులు కానీ ఇబ్బంది జరుగుతుంది. గతంలో అక్కడ చూసాం ఎలిమినగర్ దగ్గర ఏ విధంగా అయితే మెట్రో స్టేషన్ తోని ఎలిమినగర్ వాసులకు ఇబ్బంది అవుతా ఉన్నది, అదే ఇక్కడ కూడా రేపు జరగబోతా ఉన్నది. ఇక్కడ నుంచి వలస నిత్యము హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియా. ఇప్పుడే కూడా విజయవాడ బస్సుతో దాంతో కూడా ఎప్పటికప్పుడు రద్దీ ఉంటే రాత్రి కూడా ఇప్పటి జాములు అవుతా ఉన్నాయి. దీన్ని ఫ్లైఓవర్ చేయాలని మా మొదటి డిమాండ్. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే దీని మీద స్పందించాలి. దీన్ని స్పందించి ఖచ్చితంగా ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చే విధంగా ఆయన కూడా కార్యాచరణ చేయాలి. కనీసం ఇక్కడ కాంట్రాక్టరు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కడుతున్నాం అని చెప్పి కూడా చెప్పట్లేదు. రోజు వర్షం వస్తే కాలనీలు నిండిపోతున్నాయి. ఎక్కడ పడితే HNWS డ్రైనేజీలు పగలగొట్టిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ GHMCకి సంబంధించిన రోడ్లు పగలగొట్టేస్తున్నారు. ఏదన్నా అంటే మాది నేషనల్ హైవే, మేము అది ఇదని చెప్పుకుంటున్నారు. కాంట్రాక్టర్ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం ఈ ప్రజలకు, చుట్టుపక్కల కార్పొరేటర్లకు మాకన్నా కూడా ఏం కడుతున్నారని తెలియజేసే విధంగా బోర్డులు పెట్టాలి. అండర్ పాసా, లేకపోతే ఫ్లైఓవరా, లేకపోతే ఏ కాలనీకి ఎక్కడైతే మనకు అనుసంధానం చేస్తున్నాము, ఇక్కడ పనామా నుంచి హైతనగర్ కు ఏ విధంగా అనుసంధానం చేస్తారు, మన్సూరాబాద్ కి పోవడానికి ఏ విధంగా అనుసంధానం చేస్తారు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకు యూటర్న్ ఇయ్యారట వీళ్ళు. ఇది ఎక్కడ న్యాయం? అందుకని ఆపేస్తున్న ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాల గురించి, ట్రాఫిక్ ఫ్రీ గురించి ఫ్లైఓవర్లు కట్టాలి, కానీ కాంట్రాక్టర్ అభివృద్ధి గురించి ఇంకోరి గురించే కాదు. కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలోని నెక్సెస్ మాల్, లూలు మాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ నేతృత్వంలో బాంబు స్క్వాడ్ తో కలిసి పార్కింగ్ ఏరియాతో పాటు షాపింగ్ మాల్స్ లో రైడ్స్ చేశారు. సెక్యూరిటీ సిబ్బందికి భద్రతాపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు కేపీహెచ్పీ సీఐ వెంకటేశ్వరరావు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ నేతలు. నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోయినా ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ఫైర్ అయ్యారు. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలు, కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై వాల్ పోస్టర్ చేశారు నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి. సిగ్గు నీట్ పేపర్ లీకేజీ, సిగ్గు నెట్ ఎగ్జామ్ లీకేజీ, పేపర్ లీకేజీపై 8 మంది బీజేపీ ఎంపీలు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో బోడుపల్లో గంజాయి ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 1100 గ్రాముల పొడి గంజాయి, 2 బైక్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బోడుపల్లో అనుమానాస్పదంగా 2 బైక్స్ పై తిరుగుతుండగా వాహన తనిఖీల్లో పోలీసులకు గంజాయితో పట్టుబడ్డారు. మరోవైపు సత్యనారాయణపురం కాలనీలో కోడి పందాల స్థావరంపై దాడులు చేశారు పోలీసులు. 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి 3 ఫైటింగ్ కోడిపుంజులు, 39,000 నగదు, 22 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. సమాజానికి హాని కలిగించే చర్యలకు పాల్పడితే సహించేదే లేదని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను హెచ్చరించారు ఓయూ ఏసీపీ జగన్. నగరంలో నేరాల నియంత్రణకు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు తెలిపారు. రాత్రుల్లో అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 11 గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలన్నారు. లేదంటే కేసులు నమోదు చేస్తామన్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మళ్ళీ చేస్తే పీడీ యాక్ట్ అదే చెప్తున్నా కదా. పీడీ యాక్ట్ ఇంకొక కేసు చేసినా కానీ రౌడీ షీటర్లకు ఇదే హెచ్చరిక. ఒక్క కేసు చేసినా కానీ 2 కేసులు సరిపోతాయి. పక్కా పీడీ యాక్ట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది. వాళ్ళకి తెలుసు పీడీ యాక్ట్ అంటే ప్రారంభం. ఇన్స్పెక్టర్ గారు వచ్చిన తర్వాత అంతకుముందు జరిగిన 2 కేసులను చూసి వాళ్ళ మీద ఒక 6 మంది మీద కొత్తగా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాం. వాళ్ళ మీద ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళు కంటిన్యూ రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. పోక్సో కేసు ఉంది, ఒకటి బాడీలో అఫెన్స్, ఉమెన్స్ మీద బాడీలో అఫెన్స్ మీద చేసిన మీద మళ్ళీ మామూలు జనం చెప్పుకుంటూ చాలా విషయాలు ఉన్నాయి. మీరందరూ ఉండండి, కూడా ఆఫీసర్ కూడా వస్తారు. తర్వాత మా ఎస్ఐస్ మేము అందరం కూడా మన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వరకు ఇక్కడ నుంచి డిసెంబర్ జనవరి వరకు కూడా ప్రతిరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్. ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టి వెంటనే అమలు చేయాలన్నారు. నాంపల్లి టీఎన్జీఓస్ కేంద్రం కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. 4 డిఏ పెండింగ్లో ఉన్నాయని, వాటిలో కనీసం 2 డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి టీఎన్జీఓ 2వ ఫేజ్లో 101.02 ఎకరాల స్థలాన్ని సొసైటీకి యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మీరు చూసే ఉంటారు, గత దశాబ్ద కాలం కావచ్చు, అంతకు ముందున్న ప్రభుత్వంలో కానీ ఉద్యోగ చేసి తెలంగాణ ఉద్యమంలో కానీ ఉద్యోగుల సమస్యలు కానీ ప్రజల హక్కులు రైతులు కానీ అన్నింటిలో ఒక అడుగు ముందుగానే ఉన్నాం. కాకపోతే గత 10 సంవత్సరాల్లో ఒక అడుగు వెనక వేసిన మాట వాస్తవం. ఆనాటి పరిస్థితులు వేరు. ఈనాటి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రభుత్వంలో 6 గ్యారెంటీలతో పాటు ఈ రోజు మేము మాట్లాడే 7వ గ్యారెంటీ స్వేచ్ఛ అనే ఒక భావ స్వేచ్ఛ అనే స్వతంత్రం మాకు వచ్చింది. కానీ ఇది మేము వ్యక్తీకరించడానికి కూడా మాకు కొద్ది టైం తీసుకున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వం కూడా కొద్దిగా వేళ్ళు ఊరుకోవాలి. రాష్ట్ర నాయకత్వం కానీ, మా జిల్లా నాయకత్వం కానీ, మండల నాయకత్వం కానీ, నాయకత్వంలో కొంత గవర్నమెంట్ పక్షాన ఫేవర్గా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కిందున్న సాధారణ ఉద్యోగుల్లో గత 10 సంవత్సరాల్లో మా సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుని